అత్యాశకు పోతే ఉన్న డబ్బులు పోయాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇద్దరు కేటుగాళ్లు వ్యాపారికి టోకరా వేశారు. అసలైన 10 లక్షల రూపాయలు తీసుకొస్తే 5 నకిలీ నోట్లు ఇస్తామని నమ్మబలిగి మోసం చేశారు. ఒడిశాకు చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి 10 లక్షలు ఇచ్చేందుకు ముగిలిపాడు వద్ద స్కూటీపై వెళ్తుండగా మాస్కులు వేసుకుని వచ్చిన ఇద్దరు కేటుగాళ్లు బ్యాగ్తో పరారయ్యారు. అనంతరం కేటుగాళ్లు ఇచ్చిన బ్యాగ్ను ఓపెన్ చేయగా అందులో పుస్తకాలు కనిపించాయి. దీంతో వ్యాపారి మోసపోయినట్లుగా గ్రహించి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధిక వడ్డీలకు ఆశపడి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అత్యాశకు పోతే ఉన్న డబ్బులు పోయాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇద్దరు కేటుగాళ్లు వ్యాపారికి టోకరా వేశారు. అసలైన 10 లక్షల రూపాయలు తీసుకొస్తే 5 నకిలీ నోట్లు ఇస్తామని నమ్మబలిగి మోసం చేశారు. ఒడిశాకు చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి 10 లక్షలు ఇచ్చేందుకు ముగిలిపాడు వద్ద స్కూటీపై వెళ్తుండగా మాస్కులు వేసుకుని వచ్చిన ఇద్దరు కేటుగాళ్లు బ్యాగ్తో పరారయ్యారు. అనంతరం కేటుగాళ్లు ఇచ్చిన బ్యాగ్ను ఓపెన్ చేయగా అందులో పుస్తకాలు కనిపించాయి. దీంతో వ్యాపారి మోసపోయినట్లుగా గ్రహించి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధిక వడ్డీలకు ఆశపడి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.